ఒక్కటి గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే, అన్నాదమ్ములు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ తేలిక చేసుకొని పక్క వాళ్ళ దగ్గర మాట్లాడకండి. ఆడవాళ్ళు భర్తల దగ్గర, మగవాళ్ళు భార్యల దగ్గర. తమ్ముళ్ళ గురించి మీరు మాట్లాడకండి, అక్క చెల్లెళ్ళ గురించి మీరు మాట్లాడకండి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళు బయటి వాళ్ళే అవుతారు. ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చిన వరం. అన్నాదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ రక్త సంబంధాలు అవి భగవంతుడు ఇచ్చినవి. వాటిని మీరు తేలిక చేసి మాట్లాడకండి, తేలిక చేసి పోగొట్టుకోకండి. ఎవరో ఇచ్చిన ఒక గిఫ్ట్ చాలా అపురూపంగా దాచుకుంటామే, ఇది పైవాడు మీకు ఇచ్చిన గిఫ్ట్. దాచుకోండి, దాని విలువ తప్పకుండా ఎప్పుడు ఒకే తీరుగా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే బయటి వాళ్ళు ఎవరు అంటే పడతారు, మీ తోడబుట్టిన వాళ్ళు అంటే పడరా? మీ తోడబుట్టిన వాళ్ళు పెట్టలేదనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. మీకు తినే రాత కనుక ఉంటే అవతల వాళ్ళకి పెట్టాలి అనిపిస్తుంది. మీకు రాత లేదు, అలాంటప్పుడు పెట్టరు, వదిలేయండి. కానీ బంధాలను మాత్రం తేలిక చేసుకోకండి, పోగొట్టుకోకండి. ప్రేమగా మాట్లాడే ఒక్క నిమిషం కోసం ఒక 10 సంవత్సరాలు ఎదురు చూసినా పర్లేదు. కాబట్టి దయచేసి తోడబుట్టువులని మాత్రం తేలిక చేసి మాట్లాడకండి. పక్క వాళ్ళ దగ్గర, నలుగురి దగ్గర కూర్చొని తేలిగ్గా మాట్లాడకండి. ముఖ్యంగా మగవాళ్ళు, మీరు భార్య దగ్గర అసలే మాట్లాడద్దు. స్త్రీలైనా సరే భర్త దగ్గర మాట్లాడద్దు. ఇగో మీ అక్కలాగా అని వాళ్ళంటే మీరు తట్టుకోలేరు, ఇగో మీ తమ్ముడిలాగా మీ అన్నయ్యలాగా అని వాళ్ళంటే కూడా మీరు తట్టుకోలేరు. కాబట్టి ఎందుకు ఎవరి దగ్గర మాట్లాడకండి తేలిక చేసి.